ఈరోజు 30 జూలై 2025 ప్రపంచం మొత్తం ఉలిక్కిపడింది. జపాన్ రష్యా తీరాలను సునామీ తాకింది. రష్యాలోని కంచట్కా ద్వీపకల్పం అంటే పెనిన్సులాలో 8.8 మ్యాగ్నిట్యూడ్ తీవ్రతతో ఒక భారీ భూకంపం సంభవించింది. ఇది భూగ్రహం మీద అత్యంత భూకంపాలు ఎర్త్క్వేక్స్ సంభవించే ప్రాంతాలలో ఒకటి. దీన్నే మనం పెసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అని పిలుస్తాం. అందరూ భయంతో వణికిపోయారు. కానీ అసలు షాక్ ఏంటంటే ఇది జరుగుతుందని ఒక పుస్తకంలో 25 ఏళ్ల క్రితమే రాసి ఉంది. ఇంతకీ ఎవరు చెప్పారు? ఆమె చెప్పింది నిజమైందా లేక అనుకోకుండా జరిగిందా? ఆమెకు ఇలాంటివి చెప్పడం కొత్తేమీ కాదు. ఆమె ట్రాక్ రికార్డ్ చూస్తే షాక్ అవుతారు. సో ఈరోజు ఏం జరిగిందో, దాని వెనుక ఉన్న ఆశ్చర్యపరిచే కథ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్లీ ఈరోజు జరిగిన విషయం గురించి మాట్లాడుకుందాం. ఈరోజు పొద్దున్నే అంటే జూలై 30, 2025న రష్యా దగ్గరలో సముద్రంలో 8.8 తీవ్రతతో ఒక పెద్ద భూకంపం వచ్చింది. ఇది చాలా శక్తివంతమైనది. ఆ భూకంపం దెబ్బకు పెద్ద సునామీ పుట్టింది. నిమిషాల వ్యవధిలో అలలు రష్యాలోని కురిల్ దీవులు మరియు జపాన్లోని ఉత్తర ప్రాంతాలలో ముఖ్యంగా హొక్కైడో లాంటి ప్లేసెస్ వైపు దూసుకొచ్చాయి. వెంటనే అక్కడి ప్రభుత్వాలు సునామీ హెచ్చరికలు జారీ చేసి జనాన్ని ఇల్లు ఖాళీ చేసి ఎత్తైన ప్రాంతాలకు వెళ్ళమని సూచించాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే దీని వెనుక ఉన్న కథ మరో ఎత్తు. అదే ఈరోజు మన మెయిన్ టాపిక్ కూడా. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే 1999లో రియో తాత్సుకి అనే ఒక మాంగా జపనీస్ ఆర్టిస్ట్ ఉండేది. తనకు వచ్చిన కళల గురించి ఒక బుక్ రాసింది. ఆ కళలో ఫ్యూచర్లో జరగబోయేవి కనిపించాయని ఆమె చెప్పింది. ఈ బుక్ ఎందుకంత ఫేమస్ అయిందంటే ఆమె చెప్పిన కొన్ని విషయాలు షాకింగ్గా నిజమయ్యాయి. ఆ బుక్ నేమ్ వచ్చేసి నాకు కనిపించిన భవిష్యత్తు, ద ఫ్యూచర్ ఐ సా. అండ్ ఆ బుక్ కవర్ పేజ్పై ఒక భయానక సందేశాన్ని రాసింది. అదేంటంటే జూలై 2025లో మహా విపత్తు అని, అంటే డిజాస్టర్ అన్నమాట. ఆమె ట్రాక్ రికార్డ్ ఎలాంటిదంటే ఒక 3 ఎగ్జాంపుల్స్ చూస్తే అర్థమవుతుంది. నెంబర్ 1, 1995లో జపాన్లో కోబే నగరంలో ఒక పెద్ద భూకంపం వస్తుందని అది జరగడానికి సరిగ్గా 15 రోజుల ముందే చెప్పింది. అన్నట్టుగానే భూకంపం వచ్చింది. ఇక రెండోది, ఫేమస్ సింగర్ ఫ్రెడ్డీ మెర్క్యూరీ చనిపోతాడని 10 ఏళ్ల ముందే చెప్పింది. అన్నట్టుగానే అతడు చనిపోయాడు. ఇక మూడోది, మనందరినీ వణికించిన విషయం, 2020లో ఒక తెలియని వైరస్ వస్తుందని చెప్పింది. సరిగ్గా 2020లోనే మనకు కరోనా వైరస్ వచ్చింది. ఈ బుక్లోనే అంటే ద ఫ్యూచర్ ఐ సా అనే బుక్లో తాను జపాన్ పెసిఫిక్ తీరాన్ని తాకబోయే ఒక విపత్తు, డిజాస్టర్ గురించి తనకు వచ్చిన కళను ఆమె వివరించింది. ఇలాంటి ట్రాక్ రికార్డ్ ఉన్న ఆమె చివరిగా చెప్పిన అతిపెద్ద స్టేట్మెంట్ జూలై 2025లో మహా విపత్తు, అంటే ఒక డిజాస్టర్ అన్నమాట. అందుకే ఈ నెల మొదలైనప్పటి నుంచి చాలామంది టెన్షన్తో ఎదురు చూస్తున్నారు. ఆమె చెప్పిన అసలు డేట్ జూలై 5. ఆ రోజు ఏమీ జరగకపోయేసరికి అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఈరోజు అంటే జూలై 30న సునామీ వచ్చింది. తేదీ కొంచెం అటు ఇటు అయినా చెప్పిన నెలలోనే చెప్పినట్టుగా విపత్తు వచ్చింది కదా అని సోషల్ మీడియా మొత్తం ఇదే చర్చ. మరి దీనికి సైన్స్ ఒప్పుకుంటుందా అనే ఒక క్వశ్చన్ రేజ్ అయితే, సింపుల్గా చెప్పాలంటే మరి ఇన్ని విషయాలు ఎలా కలిశాయి అని అంటే దీనికి సైన్స్లో ఒక థియరీ ఉంది. అదే కన్ఫర్మేషన్ బయాస్ అంటాం. అంటే మనం ఏదైనా నమ్మినప్పుడు దానికి సపోర్ట్ చేసే విషయాలని గుర్తుపెట్టుకొని మిగతావి మర్చిపోతాం. ఈ విషయంలో కూడా డేట్ వేరు, భూకంపం వచ్చిన ప్లేస్ వేరు. మొత్తానికి ఒకవైపు ప్రకృతి సృష్టించిన భయం, మరోవైపు 25 ఏళ్ల నాటి నమ్మశక్యం కాని రియో తాత్సుకి స్టేట్మెంట్. మనం సైన్స్ నమ్మినా నమ్మకపోయినా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఏదో ఒక ఆధారం కోసం మన మైండ్ వెతుకుతుంది. బహుశా ఆ పుస్తకంలోని మాటలు ఈరోజు చాలామందికి అలాంటి ఒక ఆధారాన్ని ఇచ్చి ఉండొచ్చు. మరి మీరేమనుకుంటున్నారు ఈ డిజాస్టర్ గురించి? ఐదర్ ఇట్ ఈస్ యాజ్ సెండ్ బై రియో తాత్సుకి ఆర్ జస్ట్ కోఇన్సిడెన్స్. డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఇన్ కేస్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.